నీ పంతాన్ని నెగ్గించడం కోసం జరిగే ఈ పెళ్లికి మొదటి శుభలేఖ మీద ఎవరి పేరు రాయమంటావు? మన కుటుంబానికి రాజగురువు ఆయన పేరే మొదటి శుభలేఖ మీద రాయాలి. ఏరా సర్కార్, ఎలా ఉన్నావు? నా కొడుక్కి పెళ్లి గురుగారు. ఈ పెళ్లికి నేను రాలేనురా. అదేంటి గురుగారు, మీరు లేకుండా? జరగని పెళ్లికి నేను రావడం ఎందుకా అని. సార్, అలకనంద ఎస్కేప్ అయింది సార్. నన్నెందుకు కొడుతున్నావు నాన్న? ఆ పత్రికాడిని చంపిన తర్వాతే దీన్ని తీసుకురామని చెప్పాను. చంపి తీసుకొచ్చా నాన్న. వాడు చచ్చాడని ఎలా కన్ఫర్మ్ చేశావు? శ్వాస చూసే కన్ఫర్మ్ చేశా సర్కార్. అది చచ్చాడు. లేదు, వాడు బతికే ఉన్నాడు. అందుకేది పారిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ సర్కార్. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు ఈ స్టేట్ ని శాసిస్తున్నావో. దీన్ని అత్త అని పిలవనన్న నాకు నిన్ను మావా అని పిలవాలనిపిస్తుంది. నాతో అత్త అని పిలిపిస్తానని నువ్వు దీనికి ఒక మాటిచ్చావు. కానీ బద్రీ కూడా నాకు మాటిచ్చాడు. తను వచ్చి నన్ను తీసుకెళ్తానని. నన్ను వెళ్లకుండా ఆపగలిగారు గాని వాణ్ణి రాకుండా ఎవ్వడూ ఆపలేడు. నేనాప్తా. ఇంతవరకు నా అకౌంట్లో 99 మంది చచ్చారు. వీడు 100వ వాడు. వాణ్ణి చంపి సమాధి చేసొస్తా. సర్కార్, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది ఏంటో తెలుసా? మీరు టెన్షన్ అవ్వకండి, నేను చెప్తాను. ప్రేమ కాదు, బద్రి. నా బద్రినా. వాడి కండ బలానికి గుండె బలానికి ఎదురెళ్ళద్దు, చచ్చిపోతావు. ఏంటే బాగుతున్నావు? అసలు భగవంతుడంటే నమ్మకం లేని అమ్మాయికి బద్రీనాథుడి మీద నమ్మకం ఎందుకు కలిగించావు? నువ్వు నమ్మకం కలిగించావు కాబట్టే నువ్వు వస్తావని ఎదురు చూస్తోంది అలకనంద. అంత కష్టంలో ఉన్న అమ్మాయికి నువ్వు పంపించాల్సింది మట్టో మాలో కాదు. అల్లా అయినా, ఆది శంకరుడైనా, యేసుక్రీస్తు అయినా భగవంతుడు ఎప్పుడు మనిషి రూపంలోనే వస్తాడు. బద్రి, నువ్వు వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది. తరువాత అలకనంద ప్రాణం పోతుంది. నువ్వు వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది. తరువాత అలకనంద ప్రాణం పోతుంది. నన్ను వదిలి వాడు వెళ్ళడు, వాడిని వదిలి నేనుంటాను. తొందరగా గుడి తెరిచేది ఎల్లుండే. కానీ
కానివ్వండి. అలాగే సార్. తులసిదాస్ ఎక్కడ? ఏయ్, ఎవరయ్యా మీరు? ఎవర్రా మీరు? ఆ గురువు గారు లేనప్పుడు వచ్చి ఏంటిదంతా? రేయ్ బద్రిగాడు ఇక్కడ. రే అలకడంద తీసుకురావడానికి ఆంధ్రాకు వెళ్ళాడురా. మీ బళ్ళారికి ఇంకా 10 నిమిషాల్లో దూరంలో ఉన్నారా. మీ వాళ్ళందరినీ ఎట్టోళ్ళట్టు పారిపోమని చెప్పు. పగపగమంటే మా బద్రికి ఎదురెళ్తే బూడిదైపోతారా నీ కొడుకుతో సహా. ఏంటి? అవును, ఇంతవరకు మన శత్రు ఎవడు బళ్ళారీలో కాలు పెట్టి ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఆ బద్రిగాడు కూడా వెళ్ళకూడదు. అసలు వాడు కాలే పెట్టకూడదు. అమ్మో, వాడి తల తెగిపోయింది. ఇక్కడితో ఆపేస్తే ఒక తలతోనే పోతే తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. భగవంతుని దగ్గరికి భక్తురాల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. అడ్డు రావద్దు. భగవంతునికి భక్తుడికి అనుసంధానం చేయడానికి అలకనందమైన అంబికా దర్బార్ పత్తే ఇతను కాబోయే భార్య. రేయ్, నీతో మాట్లాడే ఓపిక తీరిక నాకు లేవు. భగవత్ కార్యానికి అడ్డు రావద్దు, బలైపోతారు. ఏంట్రా నా ఊరొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? విసిగించకు, తప్పుకో. నరకండి రా వాడిని. అలకనందా, నిన్ను తీసుకెళ్ళడానికి బద్రి వచ్చాడు. ఎక్కడికి వెళ్తావే? లోపలికి వెళ్ళు.
చూస్తున్నారు? తగలబడిపోయింది తక్షశిల కాదు, మీరు వాడి మీద పెట్టుకున్న నమ్మకం. మాకు తగిలిన గాయాలు మానిపోతాయి. ఈ తక్షశిల మొత్తం మళ్ళీ నిర్మించవచ్చు. కానీ తరతరాలుగా ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగించే ఆయుధాన్ని ఒక ఆడదాని ప్రేమ కోసం తీసుకెళ్ళాడు వాడు. హలో, జైపూర్ అండి. మాకు 20 లెగ్స్, 40 హ్యాండ్స్, 35 ఫుట్స్ అర్జెంటుగా కావాలండి. మొన్న లైలా తుఫాన్ వచ్చి పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టు నేను ఒకడు వచ్చి మొత్తం మా వాళ్ళందరినీ తరిగేశారండి. అడ్రస్ SMS చేస్తాను, పార్ట్లు పార్సిల్ చేయండి. సర్కార్ సర్కార్ సర్కార్, ఇల్లు ఇమేజ్ హాస్పిటల్ అయిపోయింది సర్కార్. మీ జాతకం బాగుండేనని మీరు మిస్ అయిపోయారు, కానీ లేకపోతే మీకు కూడా జైపూర్లో ఎక్కువ హ్యాండో పెట్టాల్సి వచ్చేది. అక్కడికి మీరు పదే పదే చెప్తుంటారు ప్రేమ జోలికి వెళ్ళొద్దు, వెళ్తే పంప పగిలిపోద్దని. ఇప్పుడు నిజంగానే పగిలిపోయింది. నరికేస్తా. ముట్టుకోకు. ఈ రాష్ట్రంలోనే డబ్బు నోడి కడుపున పుట్టాను. ఎన్ని గొప్ప సంబంధాలు వచ్చినా కాదని నీతో లేచిపోయి నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? చిన్నప్పటి నుంచి నాకు రౌడీజం అంటే ఇష్టం. 20 సంవత్సరాల క్రితం స్టూడెంట్ ని శాసించిన నువ్వు ఇవాళ స్టేట్ నే శాసించే స్థాయికొచ్చా. అలాంటి నిన్ను నా కొడుకుతో దాని మెళ్ళు తాడి కట్టించమని అడిగా, చెయ్యలేకపోయా. కానీ అది ఆ బద్రిగాడితో కొట్టించి డెత్ బెడ్ ఎక్కించింది. నా కొడుకు కళ్ళు తెరిచేలోపు ఆ బద్రిగాడు కళ్ళు మూయాలి. అలకనంద నా కొడుకు కాళ్ళ దగ్గర ఉండాలి. పదా. బద్రీనాథుల మీద ప్రమాణం చేసి మాట తప్పావు. ఈ క్షేత్రాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపో. ఆయన నా గురువే కాదు, దేవుడితో సమానం. జ్యోతి దర్శనం చేసుకోవాల్సింది నువ్వు, కోరిక తీరాల్సింది నీకు. నువ్వు వెళ్ళు, వెళ్ళు. దర్శనం చేసుకున్న తర్వాత నన్ను బద్రీని కలపాలని దర్శనం కాకముందే ఆ భీష్మనారాయణ నుంచి భలే విడగొట్టావు బద్రీనాథ్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉన్నావా? ఉన్నాను, కానీ పూర్తిగా కాదు. చిన్న వెలితి. నువ్వు ప్రేమించినోడితో పెళ్ళాక ఆ వెలితి కూడా పోతలే. పిచ్చి బద్రి, ఇంతకాలం నేను ఎవరిని ప్రేమిస్తున్నానో తెలుసా? నరికి అలకనందరి తీసుకురండి.
జ్యోతి దర్శనం చేయిస్తానని మాట ఇచ్చాను కాబట్టి తీసుకొచ్చాను. నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అపార్థం చేసుకునే రక్తపాతం సృష్టించింది మీరు. నేను ఈ అమ్మాయినే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయిని ప్రేమించను. నేను పుట్టింది నా గురువు కోసం. మీరు వెళ్ళిపోమంటే క్షేత్రాన్ని నేను గురుజీ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను. శిష్యుడికి కూడా క్షమించే అధికారం ఉంటే ఎంత బాగుండేది. గురుజీ, ఈ ప్రపంచం అంతా నమ్మకం మీదే నడుస్తుంది. ఆ నమ్మకం ముందు నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. వెళ్ళు, దర్శనం చేసుకో. భీష్మనారాయణ్, నాపవయ్యా. జ్యోతిని చూస్తే తీరని కోరికలు తీరుతాయని మాలాంటి అమాయకుల్ని నమ్మించొద్దని చెప్పవయ్యా. బద్రి, నేను కోరుకున్నది ఎవరినో తెలుసా? నిన్ను. నేను ప్రేమించింది ఎవరినో తెలుసా? నిన్ను. ఏంటే నోటికొచ్చినట్టు వాగుతున్నావు? చంపేస్తా. ఒక్క నిమిషం. ఆ తర్వాత నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏ మంత్రి, నీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు నాలాగే నమ్మి ఇక్కడ అనుమానంలోనూ నారాయణుడు ఉన్నాడని ఎక్కడెక్కడి చూస్తున్నారు ఈ పిచ్చోళ్ళంతా. అసలు దేవుడే లేడు. ఈ భద్రి క్షేత్రంలోనే కాదు, ఈ సృష్టిలోనే దేవుడు అనేవాడు లేడు. నమ్మకండి, నమ్మించకురా. బద్రి, I love you, బద్రి. I love you. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బద్రి. బతకను బద్రి, బతకను. బద్రి, I love you, బద్రి. నన్ను వదిలేసి చేయొద్దు బద్రి. I love you, బద్రి. నన్ను వదిలేయద్దు బద్రి. నన్ను వదిలేయద్దు. ప్లీజ్ బద్రి.